రేపటి రోజున పవిత్ర కార్తీక ఆఖరి సోమవారము. ఇటువంటి పర్వదినం నాడు పరమేశ్వరుణ్ణి ఎలా అభిషేకించాలో మీ అందరికీ చెప్తాను. అందరూ కూడా వినండి. అలా అభిషేకం చేస్తే మనకి ఏం కలుగుతుందో కూడా ఈ వీడియో ద్వారా చెప్తాను. ఏమిటా విశేషమైనటువంటి అభిషేకం అంటే, ఒక రాగి చెంబును తీసుకుని లోపల బయట దాన్ని శుభ్రం చేసి త్రిదళం అంటే 3 ఆకులు కలిగినటువంటి ఒక్క మారేడు దళం కానీ, లేదా 3 మారేడు దళాలు కానీ, లేదా మీకు లభ్యమైనటువంటి మారేడు దళాలు తీసుకుని ఆ రాగి చెంబులో పెట్టి దాని నిండా నీళ్లు పోసి రేపటి రోజున అందరూ కూడా పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యండి. ఎందుకు ఇలా అభిషేకం చేయాలి అంటే మనకి చక్కటి పద్యం కూడా ఉంది. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తి రుసుమెంత వాడు పారవైచు కామధేనువు వానింట గాడిపసర మల్లె సురశాఖి వానింట మల్లె చెట్టు అని అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు పోతన గారు. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి విశేషమైనటువంటి మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచితే వానింటిలో దేవతలందరికీ గోవు అయినటువంటి కామధేనువు కాడి పశువుగా వాడి ఇంట పడి ఉంటుందట. అలాగే దేవతలందరికీ కల్పవృక్షం, ఏ కోరికలు కావాలన్నా తీర్చేటువంటి కల్పవృక్షం అనేటువంటి దేవతా వృక్షం వాడి ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయట. ఈ మారేడు దళంతో కూడినటువంటి జలాన్ని అభిషేకించడం వల్ల సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు సంపదలు ఈశ్వరుడు మనకి అందిస్తాడు. అంటే సాధారణంగా మనందరికీ ఒక సందేహం రావచ్చు, ఐశ్వర్యము సంపద అంటే డబ్బులు బంగారం ఇవన్నీ కాకుండా మనకి పరమేశ్వరుడు తృప్తిని ఇస్తాడు. ఆ తృప్తే కాకుండా ఇంకా మనకి పరమేశ్వరుడు చాలా ఇస్తాడు. గుప్పెడు వెళ్ళలు మింగితే గాని నిద్ర పట్టనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం నేల మీద పడుకున్నా, మంచం మీద పడుకున్నా, ఎక్కడ పడుకున్నా మనకి నిద్ర పడుతోంది అంటే అదంతా ఎవరి యొక్క అనుగ్రహం అంటే పరమేశ్వర అనుగ్రహం. వేళకి తిండి తిని చక్కగా మనం అరాయించుకోగలుగుతున్నామంటే ఇదంతా ఎవరి అనుగ్రహం అంటే ఈశ్వర అనుగ్రహం. మనం బలంగా పుష్టిగా సంపూర్ణ దేహారోగ్యంగా తిరుగుతున్నాము, అందరితో మాట్లాడుతున్నాము, మన మాటతో అందరినీ ఆకర్షిస్తున్నాము అంటే అదంతా ఎవరి అనుగ్రహం అంటే ఈశ్వర అనుగ్రహం. ఇటువంటి సంపదలు, ఇటువంటి ఐశ్వర్య పరమేశ్వరుడు మనకి ఇస్తాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరి సోమవారం అయినటువంటి రేపటి రోజున ప్రార్థించి రేపు ఉదయం పూట కానీ ఉపవాసం ఉండి రేపు సాయంత్రం వేళలో కానీ రాగి చెంబులో మారేడు దళాలు పెట్టి అభిషేకం చేయడం వలన ఆ పరమేశ్వర యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసం ఉండి తప్పకుండా రేపు సాయంత్రం అభిషేకం చేసుకుంటే ఎంతో విశేషం.